హలో హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఉల్లి పరకల కూర అలాగే మజ్జిగ పులుసు చేస్తున్నాము. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను ఒక 4 కట్టలు ఉల్లి పరకలు తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లి పరకలను చూడగానే ఒకటి గుర్తుకొస్తుందండి. వీటితో చిన్నగా ఉన్నప్పుడు అమ్మ కూర వండేటప్పుడు పీకలు చేసుకొని ఊదుకునేవాళ్ళు. అలాగే మిగిలిన ఉల్లి పరకలన్నీ సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసేసి పెట్టేసుకున్నాం. నేను 2 నాటు టమాటాలు తీసుకున్నానండి. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాం. నాటు టమాటాలు ఎక్కువగా పుల్లగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిరపకాయల కారం వేస్తున్నాను. దానికోసమని ఒక కప్పు పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో నేను సాల్ట్ తగినంత అలాగే ఉల్లి రెబ్బలు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టేసుకొని దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ పోపు గింజలు వేసుకున్నాము. ఇవి పోపు గింజలు అనేవి కాస్త ఎర్రబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పరకల ముక్కలను ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగడానికి అనేది ఎక్కువ సమయం పట్టదు, 2 నిమిషాల్లో వేగిపోతాయి. 2 నిమిషాలు ఉల్లి పరకలు ఆయిల్లో ఉడికిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకుందాం. పచ్చిమిరపకాయల పేస్ట్ పట్టేటప్పుడు నేను ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాను మజ్జిగ పులుసు కోసం అనేసి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. టమాటాలు బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గేంత వరకు మూత పెట్టేసేద్దాం. ఇవి మగ్గిన తర్వాత వీటికి సరిపోయే వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఆల్రెడీ టమాటాలు వాటర్ ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని ఇవి వాటర్ అనేది పోయేంత వరకు కాస్త గ్యాస్ సన్న మంట పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ దగ్గర పడిన తర్వాత ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కాస్త మగ్గేంత వరకు జస్ట్ ఒక నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూడా రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మజ్జిగ పులుసు చేస్తున్నాను. దానికోసం అర కేజీ పెరుగు తీసుకున్నాను. అది మెత్తగా అయ్యేంత వరకు ఇలా చేసుకోవాలి. ఇది మెత్తగా అయిన తర్వాత నేను ముందుగా సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు కాస్త ఎక్కువగా వేస్తున్నాను, రుచి బాగుంటుంది కాబట్టి. అలాగే కాస్త సాల్ట్, కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని దీనికి సరిపోయిన వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ కాకుండా కాస్త చిక్కగా ఉండేటట్లు చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకుందామండి. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. తాలింపు గింజలు కాస్త ఎర్రగా అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలాగే నేను ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు 1 స్పూన్ వేసుకున్నాను. ఇవి కాస్త కలుపుకొని పచ్చిమిరపకాయల పేస్ట్ వాసన పోయేంత వరకు వేయించుకొని ఇక్కడ మీరు కావాలి అంటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పాకు వేసుకుందాం.